మొట్టమొదటి టికెట్ ఆర్మూర్ది కూడా సెంటిమెంట్ భరత్ గారు. మొట్టమొదటి సీటు తెలంగాణ రాకున్న ముందు 2013లో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆర్మూర్ వచ్చి ఆర్మూర్లో ఉండి మొదటి టికెట్ ఇచ్చిండు. ఒకవేళ లక్కీ సెంటిమెంట్ జీవన్ రెడ్డి లాయల్టీ లక్కీ ఆర్మూరు అక్షయ తృతీయ రోజు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆ రోజు మొదటి నార్త్ ఈస్ట్ సభ పెట్టడం. ఆ సభ కాని తర్వాత సార్కు నచ్చి మెచ్చి సార్ మెచ్చిన తర్వాత నాకు మొదటి టికెట్ ఇచ్చారు. 2018లో కూడా మొదటి టికెటే మీదే ఫస్ట్, నాదే ఫస్ట్. 23లో నాకు సెకండ్ ఇచ్చారు. అయ్యో తెలియదు కానీ నాకు సెకండ్ ఇచ్చారు. నేను చెప్తాను వినండి, మూడోసారికి ఫస్ట్ టికెట్ కాదు, వాస్తవం చెప్తా ఉన్నా. 100% అదే జరుగుతుంది, అట్లనే అవుతుంది, అట్లనే ఇస్తాడు సార్ అని నాకు నమ్మకం. ఎందుకంటే ఎందుకు కేసీఆర్ కు జీవన్ రెడ్డి అంటే ఎందుకంత గురి సార్? ఇప్పుడు నేను భరత్ గారు, నేను యువకుడిని, వచ్చిన మాట మీద ఉన్నా, లాయల్గా ఉన్నా, బాస్ ఏది చెప్పిన బాసే నా దేవుడు అని చెప్పిన 100 సార్లు 1000 సార్లే చెప్పిన. నేను మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు, కాబట్టి బాస్ కోసం ఏదైనా తెగించి చేస్తా అని చెప్పిన. అది తెగించి చేసిన కూడా ఎప్పుడు దుంకినాం, సావమంటే ఎత్తాం, నిలబడమంటే నిలబడతాం. కేసీఆర్ గారు మునుగోడు పోమంటే ఆన్నే ఉన్నా, నాగార్జున సాగర్ పోమంటే ఆన్నే ఉన్నా, ఔరంగాబాద్ పోమంటే ఆన్నే ఉన్నా, మహారాష్ట్ర పోమంటే అక్కడనే ఉన్నా, ఇక్కడ నాందేడ్లు ఉండమంటే అక్కడ పోయి ఇన్ఛార్జ్ ఉన్నా. ఎక్కడ ఏ పని చెప్పినా తూచా తప్పకుండా ఒక్క పుల్లు పోకుండా చెప్పింది చెప్పినట్టుగా నేను పనిచేసిన వ్యక్తిని, ఆయన కింద పనిచేసే వ్యక్తిని, ఆయన సోల్డియర్ని. కాబట్టి చాలాసార్లు చెప్తా, మీరు అంటారు మీరు ఏంది అంటారు, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్, ఐ విల్ ఫాలో మై బాస్ అని చెప్తా. ఎందుకు చెప్తా అంటే మీ ఇంట్లో కేసీఆర్ ఫోటో కూడా అట్లే ఉంటుంది, కాళ్ళకి నమస్కరిస్తూ పెడతాం కదా సార్. పెద్ద ఆయన తండ్రికి నమస్కారం పెట్టాము, దండం పెడతాము. ఆయన కూడా మాకు తండ్రితో సమానం, దేవుడితో సమానం అని చాలాసార్లు చెప్పినాము. అదే విషయం ఫాలో అవుతాం, కానీ ఇంకా మారుతుందా? మేము ఇప్పుడు సార్ ఒక మనిషి అన్నం ఉడికిందా లేదని తెలియక ఒక మెతికేయాలి. నాకు 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళ నుంచి నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, దగ్గర ఉంటూనే ఉన్నా. ప్రతినిత్యం ప్రగతి భవన్లోనే ఉంటుంది, ప్రతినిత్యం ప్రభుత్వం ఉంటుంది, పీఈసీ చైర్మన్గా చేస్తుంది, జిల్లా అధ్యక్షుడికి ఇప్పుడు ఉంటుంది, ప్రతిపక్షంలో ప్రతినిత్యం మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు పెద్ద ఆయనతోనే ఉంటుంది, పెద్ద ఆయనతో చైనా పోతుంది, పెద్ద ఆయనతో సింగపూర్ మలేషియా పోతుంది, కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో అమెరికా పోతుంది, కేటీఆర్ గారితో లండన్ పోతుంది, కేటీఆర్తో సింగపూర్ పోతుంది, 8 ఫారిన్ ట్రిప్లు పోతుంది, కేరళ సీఎంల మీటింగ్లకు పోతుంది. ఎక్కడ పడితే అక్కడ వారితో పాల్గొన్నాం, పని చెప్తే చేసినాం, బై ఎలక్షన్లో పోరాటం చేసినాం, టికెట్ ఇస్తే గెలిచి వచ్చినాం 2 సార్లు, 3వసారి టికెట్ ఇస్తే. కవితతో ఎందుకు ప్రాబ్లం? ఇచ్చారు జీవన్ రెడ్డి. తప్పు మేమే సార్. నేను ఒక సామాన్య వ్యక్తిని, ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నేను ఒక ఫస్ట్ జనరేషన్. మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు. నాకు అంత పెద్ద శక్తి ఉంటుంది. ఎందుకు 33,000 34,000 మొత్తం నియోజకవర్గాలు ఒక్కటే కాదు కదా సార్, అన్ని ప్రాంతాల్లో ఓడిపోయారు కదా. కరీంనగర్లో వినోద్ గారు కూడా ఓడిపోయారు, ఇంకో ప్రదేశ్లో కూడా ఓడిపోయారు కదా. అనేక మొత్తం ఓడిపోయారు. మొన్న కూడా జీవన్ రెడ్డి ఓడించాడా? మొన్న కూడా ఓడిపోయినాం కదా. బట్ కవితకు అంతకుముందు 4 నెలల ముందే మెజారిటీ వచ్చింది మీ దగ్గర. జీవన్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలిచారు? అప్పుడు మీరు 30,000తో ఓడిపోయారు. కవితకు 33,000 మైనస్. ఇప్పుడు నేను 60,000 నెగటివ్. భరత్ గారు నేను ఏమంటున్నా అంటే అక్కడ మొత్తం జిల్లా అంతా అంతే వచ్చింది, అందరి దగ్గర కూడా మైనస్ వచ్చింది. అందరు ఎమ్మెల్యేలు అందరూ కోపం అదే ఉంది. అందరు ఎమ్మెల్యేలు నేను ఏమన్నది అంటే అట్లా అనలేదు ఆమె, కావచ్చు అన్నది. ఇప్పుడు అనలేదు, మేము ఎప్పుడు మాట్లాడుకునేది తప్పు. అది దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మాకంత శక్తి ఉండదు. ఇంకోటి ఒక్క మాట భరత్ గారు, ఒక్కరు చెప్తే ఒక 500 ఓట్ల కంటే ఎక్కువ. నేను కేసీఆర్ కుటుంబంలో ఉండి మొదటి టికెట్ తీసుకొని 3 సార్ల టికెట్ తీసుకొని 23 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంటి మనిషిగా ఉండి నేను అట్లెందుకు చేస్తామని చెప్పి ఎవరన్నా మాట్లాడతారా అండి? అట్లా మాట్లాడచ్చా అసలు? అంటే డైరెక్ట్ గా మీ క్యాడర్ కవితతో టచ్ లో ఉంటున్నారని అందరు ఎమ్మెల్యేలు కలిసి కవిత ఎంపీ అయితే కనుక మళ్ళా మన కష్టం అని చెప్పి అందరూ కూడా పూర్తిగా తప్పు. దాన్ని ఖండిస్తా ఉన్నాం. అది జరిగిపోయిన మాట. 6 నెలల్లో అంత 3 లక్షల మెజారిటీ ఉంది. ప్రజాభిప్రాయం ఎట్లుంటే అట్లుంటుంది భరత్. ఇప్పుడు నేను 2 సార్లు గెలిచాను, 30,000 ఓట్లతోని. 3వసారి 30,000 ఓట్లతో, 3వసారి 40,000 ఓట్లే వచ్చినాయి నాకు. నా మెజార్టీ ఓట్ల కంటే 10,000 ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు నన్ను ఓడించిరని ఈయన ఓడించిరు, ఆయన ఓడించిరంటే ఎట్లా? అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజా నిర్ణయం, దానికి శిరస వహించాలా?
మనం ముందడుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఎట్లా గెలుచుకొని రావాలా, పోయిన దగ్గరనే లెంకోవాలి. ఆర్మూర్లోనే ఓడిపోయినా మళ్ళీ ఆర్మూర్లోనే గెలిచి వచ్చి భరత్తోని మాజీ ఎమ్మెల్యే నుంచి తాజా ఎమ్మెల్యేగా మాట్లాడాలి. కానీ నేను ఓడిపోయినా, ఓడిపు భరత్ కారణం, కెమెరామెన్ కారణం. అదే నేను అదే అంటున్నాను. నేను అనేది ఏంటంటే మాకు సంబంధం లేని విషయం అది పూర్తిగా తప్పు. మేము ఓడించలేము. కానీ ఇప్పుడు ఆమె మీ పార్టీ నేతల్ని, మీ పార్టీనే టార్గెట్ చేసుకున్నారు. కేటీఆర్ మీద కూడా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో కూడా కృష్ణార్జులు బావమర్దులు కాదు, సంతోష్ మీద మాట్లాడుతున్నారు, హరీష్ రావు మీద మాట్లాడుతున్నారు. భరత్ గారు నేను ఏమంటారంటే, ఇప్పుడు మొన్నటి వరకు మా పార్టీలో ఉండే కవిత గారు ఇప్పుడు మా పార్టీలో లేరు. మా పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినారు. కాబట్టి వారు ఒక ప్రతిపక్షంగా వారు కొనసాగుతూ ఉన్నారు. వారు ఎవరిని అంటున్నారో మా పార్టీ, మా బాస్ ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం ప్రకారం మేము ఫాలో అవుతాం. దానికి వాళ్ళు మా పార్టీలో లేరు కాబట్టి దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేము. ఇప్పుడు ఎందుకు పార్టీకి మా విషయానికి వచ్చినప్పుడు, పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. స్టేట్మెంట్లు కూడా ఇచ్చినాం. జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడినాం, జిల్లాలో కూడా మాట్లాడినాం మేము. ఏం మాట్లాడితే ఇప్పుడు నువ్వు ప్రశ్నకు ప్రతి ప్రశ్న ఉంటుంది, ప్రశ్నకు సమాధానం చెప్తాం. మాట్లాడినప్పుడు మాట్లాడతాం. మా పార్టీలో ఉన్నప్పుడు అట్లుండే. ఇప్పుడు మా పార్టీలో లేదు కాబట్టి మాకు సంబంధం లేదు. కవిత గారు సంతోష్ మీద చాలా ఆరోపణలు చేశారు. ఆమె ఇప్పుడు అందరి మీద ఆరోపణలు చేశారు. నా మీద అక్కడిక్కడ ఎందుకు, నా మీద కూడా ఆరోపణలు చేశారు. మీరే అన్నారు కదా, నువ్వే ఓడించాలని అన్నారు కదా, జిల్లా అధ్యక్షుడు అన్నారు కదా. మేము పట్టించుకోలేము దాని గురించి. ఇప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు ఎందుకు మాకు? మా ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, నేనేందో తెలుసు, వారేందో తెలుసు, వారిదే పార్టో తెలుసు, మాదే పార్టో తెలుసు. ప్రతిపక్షం రేవంత్ రెడ్డి 100 ఆరోపణలు చేస్తాడు. పార్టీలో ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, టీడీపీలో ఉండే. ఆ రోజు ఏమన్నారండి ఆయన? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. ఇలా ఆమెనే బలిదేవతని దేవత అయింది. పార్టీలో ఉన్నప్పుడు సంబంధాలు వేరు, ఇప్పుడు పార్టీలో లేరు కాబట్టి మా బాస్ ఏం చెప్తే అది చేస్తాం మేము. మా పార్టీ ఏం నిర్ణయిస్తే అది చేస్తాం. మా కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చెప్తే దాని మీద మాట్లాడతాం మేము. అంతే కదా. వాళ్ళు మాకు వ్యతిరేకపడితే సమాధానం చెప్తాం, తిప్పి కొడతాం. మేము ప్రతిపక్షం, పాలకపక్షం వాడు మా మీద పడతారు, ప్రతిపక్ష పనులు మా మీద పడతారు. అట్లుంటుందా అని చరిత్రలో ఎక్కడైనా? ఎవరైనా ప్రతిపక్ష పనులు మాట్లాడితే ప్రతిపక్షం పాలకపక్షం మీద, కాంగ్రెస్ మీద మాట్లాడాలా? ఎంఐఎం వాడు మా మీదే మాట్లాడతాడు, బీజేపీ వాడు మా మీదే మాట్లాడతాడు. మేము పాలకపక్షమా? కిషన్ రెడ్డి మా మీద మాట్లాడతాడు, బండి సంజయ్ మా మీద. మేము చెప్పినా కదా మొన్న, బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్ గారు బ్యాడ్ బ్రదర్స్ అని ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి. అసలు బ్యాడ్ బ్రదర్స్ బర్కత్ బ్రదర్సే మీరు. మీ తమ్ముడికి హిమాయత్ నగర్లో కార్పొరేట్ సీట్ అడిగింది మీరు బర్కత్పుర బ్రదర్సు. వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళలో దించొచ్చినా అని చెప్పి నువ్వు బండారు దత్తాత్రేయ సమావేశంలో చెప్పినావు. నువ్వు ఆయనతో కుమ్మక్కైనావు. నువ్వు బర్కత్పుర బ్రదర్సు, నువ్వు బండి సంజయ్, నువ్వు బూత్ బ్రదర్సు, నువ్వు రఘునందన్ భూభారతి బ్రదర్సు, నువ్వు అరవింద్ గడ్డం బ్రదర్స్ అని చెప్పిన. మేము బ్యాడ్ బ్రదర్స్ అంటే మేము అనేది ఏంటంటే మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి. అర్థం కవిత సంబంధించి ఏమనుకుంటారు? మళ్ళీ వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్లోకి? మీరు ఎందుకంటే ఈ కవిత క్రైసిస్ జరుగుతున్నప్పుడు, కవితకు సంబంధించిన ఈ లెటరు ఇవన్నీ బయటపడుతున్న ఆ సమయంలో కేసీఆర్కి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటున్నారు. ఇప్పుడు మేమేమంటామంటే సార్, కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుంది, మీకు ఆ డౌట్ అవసరం లేదు. 100కు 100%, 100కు 1000%. మూడోసారి ముఖ్యమంత్రి ఆయన్నే ఉంటాడు. మూడోసారి ముఖ్యమంత్రి తెలంగాణ వినండి. మూడోసారి ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అవుతారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మళ్ళీ ఇక దాని తర్వాత ఏం కావాలన్న తర్వాత అవుతాం. ఒక అంశం. రెండోది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి, నా వయసు 48, మా నాన్నది 73 సంవత్సరాలు. మా నాన్న నాలాగా ఉంటాడా? ఉండగలుగుతాడా? పోనీ మీ నాన్న, మీ వయసు, మీ నాన్న కూడా నీ అంత యాక్టివ్ ఉంటాడా? నీ అని ఇంటర్వ్యూలు చేస్తాడా? రాత్రి 12 గంటలాగా G24 పని చేయగలుగుతాడా? ఆయన ఎంత చేయాలో అంత చేస్తాడు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. ఆయన అస్త్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు బాణం వస్తుంది, దిగుతుంది. రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి పెద్ద పెద్ద బాబులనే ఈ ప్రాంతం నుంచి పారదోరిండు కేసీఆర్. పెద్ద బాబులను. ఈ చిన్న బాబు ఎంత అండి? ఆయన జూనియర్, ఆయన కింద వర్కరు, ఆయన పాలేరు. ఈయన గురించి ఎవరు మాట్లాడతారండి? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు అంతే కదా, ఆయన పాలేరే కదా.
ఆయన కనసాగల్లో పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మళ్ళీ కేసీఆర్ పాలేరంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, వాస్తవమే, నేను ఆయనే ఉంటా, ఆయనతోనే ఉంటా. నాకు లైఫ్ ఇచ్చిండు, నాకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిండు, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, జిల్లా అధ్యక్షుడు చేసిండు, రాజకీయ భిక్ష పెట్టిండు. మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. మా నాయన ఎట్లా చూసుకుంటారో కేసీఆర్ సార్ని కూడా అట్లా బాగా దగ్గరగా మీరే ఉన్నారు. ఓటమి తర్వాత 18 నెలలు ఏ లీడర్ కూడా లేడు. ఇప్పుడు తెలిసి సంతోష్ కంటే కూడా ఎక్కువ జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి 18 నెలల పాటు ఉన్నారు. ఓడిపోయిన తర్వాత ఏమైనా తేడా వచ్చింది? మేమేమంటుండ్రు, ఏముండదు సార్ దగ్గర. మొదట ఎట్లున్నానో డే 1 సార్తో ఎట్లున్నానో ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నా. ఇంకా బతుకున్నంత కాలం అట్లనే ఉంటుంది, దాంట్లో డౌట్ ఉండదు. ఎందుకంటే మాకు ఇంకేం కావాలా? నేను అనేది మీరు దగ్గరగా కేసీఆర్ చూశారు కదా, 18 నెలలు. ఓడిపోయిన తర్వాత గెలిచినప్పుడు చాలా మంది పక్కన ఉండే, కానీ ఓడిపోయిన తర్వాత పక్కన జీవన్ రెడ్డినే పెట్టుకొని 18 నెలలు ఉన్నారు కదా ఫామ్ హౌస్ లో. 18 నెలలు ఓడిపోయిన తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ లో బాధ ఉండేది. ప్రజలు ఓడించారు, ఇంత చేసినా ప్రజలు ఓడించారు మీరు అంటారు కదా. ఇంత కష్టాలు నష్టాలు చూసింది సార్ తెలంగాణ ఉద్యమంలో. ఒకే ఒక్కడు కదా ఆ రోజు, ఒకే ఒక్కడు బయలుదేరి 2001లో మొత్తం ఈ 35 జాతీయ పార్టీని నొప్పించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని నొప్పించి కాంగ్రెస్ బీజేపీలను కూడా ఒప్పించి చివరికి తెలంగాణ వస్తుందో రాదో ఉద్యమ సమయంలో ఎన్ని ఒడిదొడుకులు చూశారు, ఉద్యమ సమయంలో ఎన్ని గెలిపోవటములు చూశారు, ఎన్ని హింస అనుకోలే కదా. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ కాదు, భారత రాష్ట్ర దేశాన్ని గెలుద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏది ఆలోచిస్తే ఏది జరిగినా మన మంచి కొరకే జరిగింది అంటాడు. ఏది జరిగినా మన మంచి కొరకే జరిగింది అనుకొని భావించే వ్యక్తి. గెలిపోవటములు సమానంగా తీసుకుంటాడు కదా సార్. ఎన్ని బై ఎలక్షన్లు పోటీ చేశారు సార్, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడారు సార్. ఒక్క మనిషి సపోర్ట్ లేనప్పుడు ఇంత పెద్ద సపోర్ట్ తీసుకొని 4.5 కోట్ల ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని ఒప్పించిన వ్యక్తికి ఇది ఒక మామూలు చిన్న విషయం. మళ్ళీ రీబ్యాక్ ఎట్లా కావాలా, అగైన్ మనం ఎట్లా అధికారంలోకి రావాలా, మళ్ళీ తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలా, నష్టపోయిన తెలంగాణ ఎట్లా మళ్ళీ రీక్విక్ చేసుకోవాలా, జీడిపిలో నంబర్ 1, వరి పంటలో నంబర్ 1, కరెంటులో నంబర్ 1, విద్యుత్ తలసరి వినియోగంలో నంబర్ 1, అంతే కదా. ఈ జరుగుతున్న నష్టం ఏదైతే ఉందో, పంటలు పండిస్తున్నాడో క్యాప్సికమ్ అది ఫామ్ హౌస్ లో రోజు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు కదా సార్. ఆయన ఉన్నదే వ్యవసాయం క్షేత్రంలో. ఇప్పుడు ఇంకా ఫామ్ హౌస్ అప్పుడంటే ముఖ్యమంత్రి భరత్ గారు మీ ఊర్లో తోట ఉంటుంది. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం. ఇంకోటి, నేను 6 ఎమ్మెల్యే, నన్ను ఏడు ఉండాలనుకుంటారు సార్ ప్రజలు, 6 ఉండాలనుకుంటారు ఎక్కువ శాతం. సార్ గజ్వేల్ ఎమ్మెల్యే, గజ్వేల్లో ఉంటే ఫామ్ హౌస్ అంటారు, గజ్వేల్లో ఉంటే ఇంకోటి మాట్లాడతారు. గజ్వేల్ ప్రజలకు అందుబాటులో 24/7 365 రోజులు నియోజకవర్గంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా. ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉన్నాడు. ఉన్నారు, నేను చెప్తాను. అవైలబుల్ ఉంటే దాని మీద ఫామ్ హౌస్ ఇది అది ఫామ్ హౌస్ తప్ప జనాలు మాట్లాడేదాని విషయం అంటారు. కాబట్టి నేను ఒక్కటే అంటా. ఇప్పుడు ఏం పంట పండిస్తున్నారు? ఆలుగడ్డనా, క్యాప్సికమా? వరి ఉంటుంది, అన్ని ఉంటాయి సార్. వరి ఉన్నాయి, రకరకాల పంటలు. రోజు ఆయన స్వయంగా కూలీలు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వెళ్తారు కదా సార్, తిరుగుతారు కదా. వ్యవసాయ క్షేత్రం తిరుగుతారు సార్, పొలం పనులు చూస్తారు కదా సార్. పొలం పనులు ఇష్టం, బాగా ఇష్టం ఫ్యాషన్ సార్. అగ్రికల్చర్ ఫ్యాషన్. అందుకోసమే ఈ రాష్ట్రం నంబర్ 1 చేసింది దేశంలో. అంత క్షుణ్ణంగా వివరణాత్మకంగా ఆయనకు వ్యవసాయం గురించి ఐడియా ఉంది కాబట్టి నీళ్ళ పరిస్థితి ఏంది, కరెంట్ పరిస్థితి ఏంది, పనుల అంత